గణపతి ఆలయాల్లో శ్రీశైలం వెళ్లే దారిలో ఉన్న సాక్షి గణపతి ఆలయానికి ప్రత్యేకత ఉంది. అలాగే శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జునుని దర్శనానికి ముందు సాక్షి గణపతిని దర్శించుకోవడం భక్తులకు ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు శ్రీశైలంలో శివుడి దర్శనం చేసుకున్న పుణ్యఫలం దక్కాలంటే ముందుగా సాక్షి గణపతి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని గోత్ర నామాలు చెప్పి అటెండెన్స్ వేసుకోవాలని చెప్తారు. అలా సాక్షి గణపతిని దర్శించుకుంటేనే శ్రీశైలం యాత్ర పూర్తవుతుందని భక్తుల విశ్వాసం. శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు సుపరిచితమైన ఆలయం సాక్షి గణపతి. శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందడానికి వచ్చే భక్తులంతా సాక్షి గణపతి ఆలయాన్ని కూడా తప్పనిసరిగా సందర్శిస్తారు. నంద్యాల జిల్లాలో శ్రీశైలం వెళ్లే దారిలో ఉంది సాక్షి గణపతి ఆలయం. శ్రీశైలం పుణ్యక్షేత్రం పర్యటనలో సాక్షి గణపతి ఆలయ సందర్శన ఒక ముఖ్యమైన భాగం. మల్లన్న స్వామి ఆశీస్సులు పొందాలంటే ఆయన పుత్రుడు గణపతి ఆశీస్సులు కూడా ఉండాలని అంటారు. అందుకే శ్రీశైలం వెళ్లిన వాళ్లు సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించాలని చెబుతారు. శ్రీశైలం వచ్చే ప్రతి భక్తుడు సాక్షి గణపతి ఆలయానికి వెళ్లటం ఒక ఆనవాయితీగా మారింది. శ్రీశైలం సందర్శించిన సాక్షి గణపతి ఆలయానికి వెళ్లకపోతే ఆ యాత్రకు సంపూర్ణత రాదని చెబుతారు. అసలు శ్రీశైలానికి భక్తుడు వచ్చి వెళ్లినట్టుగా సాక్షాత్తు వినాయకుడే మల్లికార్జునుడికి చెబుతాడని, ఆయన సాక్షిగా ఉంటారని భక్తుల నమ్మకం. అందుకే సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శిస్తే మల్లికార్జునుడి దర్శనం చేసుకున్నట్టు గణపతి అటెండెన్స్ వేస్తారని, లేదంటే ఆ యాత్ర చేసినా చెయ్యనట్టుగానే భావించాల్సి ఉంటుందని భక్తులు భావిస్తారు. శ్రీశైలం శ్రీ మల్లికార్జునుడి జ్యోతిర్లింగాన్ని సందర్శించే ప్రతి ఒక్కరి రికార్డును గణపతి శివుడికి చూపిస్తారని, అందుకే అక్కడ ఆలయంలో గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకోవాలి. సాధారణంగా సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించి తరువాత శ్రీశైలంలోని ఇతర ఆలయాలను సందర్శిస్తారు. అలా చేస్తేనే దర్శన ఫలితం దక్కుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణేశుడి విగ్రహం కూడా ఈ నమ్మకానికి ప్రతినిధి. ఈ ఆలయానికి వచ్చే యాత్రికుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా ఉండే నల్లటి గణేశుడి విగ్రహం ఎడమ చేతిలో ఒక పుస్తకం, కుడి చేతిలో ఒక కలం పట్టుకుని రాస్తున్నట్టుగా విగ్రహం ఉంటుంది. సాక్షి గణపతి ఆలయం చుట్టూ గణపతికి సంబంధించిన రకరకాల శిల్పాలను చెక్కారు. ఆలయాన్ని చిన్న పెద్ద అంతా దర్శించుకునే విధంగా నిర్మించారు. 14వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ కవి శ్రీ శ్రీనాథుడు కాశీ ఖండంలోని సాక్షి గణపతి ఆలయం గురించి ప్రస్తావించాడు. ఈ పురాతన ఆలయంతో పాటు గణపతి విగ్రహాన్ని అగస్త్య మహాముని శ్రీశైలాన్ని సందర్శించినప్పుడు దర్శించుకున్నాడు. సాక్షి గణపతి ఆలయాన్ని ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శించుకోవచ్చు.